ईश्वरो सेवा तत्परं त्रिशूलाणवं सजं कोसराचार्यः राजचन्द्रं गुरुं भजे। मुझको కూడా అనేకమైన సబ్జెక్టులు ఒక్కొక్కరికి ఇస్తే వేరే సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు కావు ఒకే సబ్జెక్టు మీద మాట్లాడాలనేసి అనేక సభలో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక సబ్జెక్టు మీద అందరూ కూడా అధ్యక్షుల ఆదేశించిన మేరకు మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షుల దేవి ఆ విధంగా ముందుకు కొనసాగిస్తుంది. మరి సాధన సంపత్తి అనేటువంటి దాని మీదే మనం ప్రయత్నం చేస్తే సాధనం అనేటువంటిది ఏ వస్తువు సాధన చేసింది ఆ వస్తువు ఎంతవరకు సాధన చేసి ఎంతవరకు ఉంటుందో అంతవరకు సాధనం అని అవసరము. అలాంటి సాధన సంపత్తి పరుడు సాధన చేసిన తర్వాత సత్య అసత్యాలనేటువంటి గ్రహించే అవకాశం ఉంటుంది. కానీ మరి ఇలాంటి సాధన అనేటువంటిది ఏమి లేకుండా గురువు గారి దగ్గర సకల బోధ వినకుండా మరి మామూలుగా మనము ఆలకించి ఈ విధంగా ఒక కండక్టర్ తీసుకొని చెబితే అది పనికిరాదంటూ ఇదే విధంగా ప్రస్తావన చేశాను. అంటే సాధనం ఎంతవరకు అంటే నేను ఉన్నంత వరకు సాధనం, నేను లేనప్పుడు సాధనం లేదు. కానీ అంతవరకు ఇవన్నీ సాధనం అవసరమే కదా. కాబట్టి ఇక్కడ ఏ వస్తువు అయితే ఇక్కడ సంకల్పం బ్రహ్మ సృష్టి అన్నారు. పరమాత్మ సంకల్పంలో ఏర్పడినటువంటి పిండ బ్రహ్మాండం అంటే ఏ వస్తువు అయితే ఉండడం చేత ఈ పిండ బ్రహ్మాండంలో ఏర్పడినాయో, ఏ వస్తువు అయితే సర్వానికి మూల కారణముగా ఉన్నదో, ఏ వస్తువు అయితే సుఖ దుఃఖములకి కారణమై ఉన్నదో ఆ వస్తువే గురు స్వరూపము గురువు. మరి ఆ విధంగా పరమాత్మ అనేటువంటిది సంకల్పంలో ఏర్పడినప్పుడు మరి అది నిర్గుణము కదా. మరి గుణము ఎట్లా కలిగింది అది మనము విచారించదగినటువంటి విషయం. ఎందుకు అంటే గురుగీతలు అంటాడు అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్తి జగదాల ముమూర్తి బ్రహ్మనే నమః అంటాడు. అయితే అది నిర్గుణము అంటే అవ్యక్తం అంటే వ్యక్తం కానటువంటిది, నిర్గుణము అంటే గుణములకు అతీతమైనటువంటిది, గుణాత్ముడు అంటే గుణములకు అతీతంగా ఉంది కాబట్టి గుణాత్ముడని ఈ విధంగా మనకి గురుగీతలో మనకి సెలవించారు. సమస్త జగదాధార ముమూర్తి అంటే సమస్త జగత్తంతా కూడా దాన్ని ధరించి ఆయన యొక్క అధీనంలో ఉన్నది, సాక్షి ఉన్నది కాబట్టి అనికి ఆ విధంగా సమస్త జగదాధార ముమూర్తి అని. ఎప్పుడు జగదాధార ముమూర్తి అంటే ఎప్పుడంటే తన్మాత్రాల యొక్క శక్తి సాగంది దానికి ఆకర్షించుకున్నప్పుడు సమస్తానికి జగత్కి అధిష్టాన బ్రహ్మం అంటే తన్మాత్రాలు సప్తసప్త రూపరసగంధాలు రహితమైనప్పుడు అప్పుడు గురువు అని చెప్పబడు. అధిష్టాన బ్రహ్మ అదే బ్రహ్మకు బీజములో కలిగినప్పుడు సప్తసప్త రూపరసగంధాలు కలిగినప్పుడు ఆ బ్రహ్మమే గురు బ్రహ్మ అయ్యింది. ఇక గురు బ్రహ్మ అంటే బ్రహ్మమై ఉత్పత్తి కారకులుగా, మరి విష్ణు పోషకారకులుగా, ఇక లయకారకులుగా ఈ ఇన్ని విధములుగా మనకి సాకార రూపంగా గురు స్వరూపమే మనకి ఉన్నది. ఇటువంటి స్థితిని దీనికి మనము ఇంత చక్కగా విచారణ చేస్తే ఆ గురు స్వరూపమే నేనే ఉన్నానని మనకి చక్కగా విచారణ ద్వారా మనకి తెలవాలి. మరి ఇది కేవలము ఇంత అనురాన్ని మహత్వమైంది అనువంటే చిన్న వస్తువు కంటే చిన్నదై, మహత్వం అంటే పెద్ద వస్తువు కంటే పెద్దదై, సకల చరాచర సృష్టి అంతా కూడా అదే వికాసించి ప్రకాశించి ఉన్నటువంటి వస్తువు. దీనికోసము కేవలము మన సకల మత
సిద్ధాంత మతదారులంతా కూడా ఇది బ్రహ్మమని, ఇది శాశ్వతమని, సనాతనమని వారందరూ కూడా నిర్ణయించినటువంటి పద్ధతి. ఎందుకు అంటే సమస్తానికి తన లోపల నుండే వచ్చి సృష్టి విజృంభించబడింది. సృష్టి మూల కారణం అదే ఈశ్వరుని. ఈశ్వర సృష్టికి ఆధారమైనటువంటి వస్తువు అదే. కాబట్టి అందరికి బాగా పెద్ద అంతకంటే గొప్ప వస్తువు లేదే అని చెప్పి సమస్తం అందరూ కూడా అక్కడ ఆగిపోయారు. ఎక్కడ? ఈ యొక్క అఖండ గురుస్వరూపం వరకు వచ్చి. మరి మన పెద్దలు ఏం చేశారు? అది కూడా మళ్ళీ అక్కడికి వచ్చినట్టు